అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, మనలో చాలామంది అది క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి కొత్తలో కానివ్వచ్చు, లేదంటే గనక తర్వాత అయినా కానివ్వచ్చు, దేవుని చిత్త ప్రకారంగా నిజాన్ని అనగా పాపాన్ని విడిచిపెట్టాలి అనే ఒక అద్భుతమైన నిజాన్ని, సత్యాన్ని తెలిసిన తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి మన పాత్ర అనేది కేవలము ఒక యాత్రికుని పాత్ర మాత్రమే. మనము ఎప్పటికైనా కానీ ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టాలి, దేవుని యొద్దకు చేరుకోవాలి. దేవుడే మన యొక్క లక్ష్యము, దేవుడే మన యొక్క గురి, మన యొక్క పౌరస్థితి పరలోకంలో ఉంది అని తెలుసుకున్నాక మనలో చాలామందికి కూడా ఆయన కొరకు బ్రతకాలనే ఆసక్తి అనేది ఎవరో దగ్గరుండి ఒక మోటివేషనల్ స్పీచెస్ టైప్లో ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్గా మనకి ఆ ప్రేమ పలుకులు మనకి అర్థం అవటం వలన మనలో ఉన్నటువంటి లోపాలు, మనలో ఉన్నటువంటి పొరపాట్లు మనకు అర్థమయ్యి దేవుని యొక్క సన్నిధిలో కన్నీటితోటి ప్రార్థన చేసి ఆయన కొరకు నమ్మకంగా బ్రతకడానికి ముందుకు వెళ్తూ ఉంటాం. ఇది వాస్తవంగా రెగ్యులర్గా జరిగేదే. అయితే మనల్ని అలా వెళ్ళనివ్వకుండా, మన జీవితంలో ఆయన ప్రేమను మనం పొందుకోకుండా, ఆయన మహిమను మనం పొందుకోకుండా, ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకోకుండా అపవాది, సాతానుడు, దుష్టుడు ఏం చేస్తారయ్యా అంటే మనలో భ్రమ కలిగించే ఒక ఆత్మను, ఒక భ్రమ తీసుకొస్తారు. అదేంటంటే అది నువ్వు నిజంగానే దేవుని చేత క్షమించబడ్డావా? నువ్వు నిజంగా దేవుడు నిన్ను నిజంగా క్షమిస్తాడా? నువ్వు ఇంత దుర్మార్గురాలేవు కదా, ఇంత దుర్మార్గుడు కదా, నిన్నెందుకు దేవుడు క్షమిస్తారనుకుంటున్నావు అని బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సందర్భాలు తీసుకొచ్చి మన కళ్ళ ముందు పెడతా ఉంటాడు. ఆ సందర్భానికి నేపథ్యం కానీ, ఆ సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఆ సందర్భంలో ఏం జరుగుతుందనే విషయాల గురించి కనీసమైనటువంటి ఆలోచన కూడా చేయనివ్వకుండా మనల్ని పొరపాట్లలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. మనం బైబిల్ని ధ్యానిస్తూ బైబిల్ మీద ఆధారపడి వెళ్ళే వాళ్ళం కనుక బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలు బైబిల్లో లేనటువంటి సందర్భాలుగా రీక్రియేట్ చేసి ఒక కొత్త రాంగ్ థియరీని తీసుకొచ్చి మనం దేవుళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి వాడి యొక్క బోధ మనతో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటుంది. అది ఎలాగంటే, యూదాని దేవుడు క్షమించారా? చూడండి, యూదాని దేవుడు క్షమిస్తాడు ఎప్పుడు అంటే యూదా వచ్చుంటే. ఈ పాయింట్ మన దగ్గరికి దేవుడు అపవాది తీసుకురానివ్వడండి. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారిని అప్పగించిన తర్వాత అయ్యో నేను ఎంత పాపం చేశానని తనలో తాను కుమిలిపోయాడే కానీ యేసుప్రభు వారి దగ్గరకు కానీ దేవుడి దగ్గరకు కానీ వచ్చి, తండ్రి ఇదిగో అయ్యా నన్ను క్షమించా, ఇంత ఘోరమైన పాపము చేశాను అయ్యా అని ఒక్క మాట క్షమాపణ అడుగుంటే దేవుడు క్షమించరా? మీరు ఆలోచించండి. దేవుడు క్షమించరా? తప్పకుండా క్షమిస్తారా. ఎందుకంటే ఆయన మాట, నా యొద్దకు వచ్చువానిని నేను ఎన్నటికిని త్రోసివేయువాడను కాను. ఈ మాట మనకి అస్సలు గుర్తే రానివ్వకుండా, దేవుడు ప్రేమస్వరూపి ఈ మాట గుర్తే రానివ్వకుండా మనల్ని ఒక భ్రమ కలిగించే ఒక వాతావరణంలో తీసుకెళ్ళిపోయి, నీ వల్ల దేవునికి ఏంట్రా ఉపయోగం, నీ వల్ల దేవునికి ఏంటి ఉపయోగం, నువ్వు ఇది చెయ్యు, అది చెయ్యు, అలా చెయ్యు, ఇదా చెయ్యు, బైబిల్ నేర్చుకో, నీ వల్ల అసలు దేవునికి ఉపయోగం లేదు, సో నువ్వు బ్రతకటం వేస్ట్. అదేదో లోకంలో బ్రతికితే బాగుంటుంది కదా, ఇక్కడ నువ్వు ఏం చేస్తావు, ఇక్కడ దేవుడి పైన ఏం చేస్తావు, దేవుని ప్రకారం నువ్వు బ్రతకలేవు, నువ్వు ఏం చేయలేవు, నీ వల్ల కాదు. ఒక అసహనాన్ని, ఒక అసంతృప్తిని, ఒక రకమైనటువంటి ఒక దురుద్దేశాన్ని తీసుకొచ్చి అందులో మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా తవ్వుతూ ఉంటాడండి. ఎలా తవ్వుతాడంటే, దేవుడిని ఎంత క్షమించాడు కదా, అంత క్షమించాడు కదా, దేవుడు నీ కొరకే కదా ప్రాణం పెట్టింది. ఆ మాటలు మనకు అనుకూలంగానే మనల్ని ప్రభువులో బలపరిచే విధంగా ఉంటాయి, కానీ చివరి మాటలు మనల్ని ట్విస్ట్ చేసేస్తాయండి. దేవుడు నీ కొరకు ఇంత చేశారు, అంత చేశారు, నీ పాపాలని క్షమించారు, మరి నువ్వేంటి ఇలా ఉన్నావు? కనుక నీ వల్ల దేవునికి ఉపయోగం ఏమీ లేదు. అదేదో వేరే వాళ్ళు బాగుపడతారు కదా, నీ వల్ల ఏంటి ఇక్కడ నష్టాలు తప్ప ఉపయోగాలు ఏం కనిపించట్లేదు.
చలో లోకంలోకి వెళ్ళిపోదాం. చూడండి, అనేక రకాల దురుద్దేశాలతో కూడినటువంటి ఒక భ్రమ కలిగిస్తూ ఉంటాడు. మరొక సందర్భంలో మళ్ళీ ఎలా క్రియేట్ చేస్తారంటే, నేను అసలు క్షమిస్తాడంటావా దేవుడు? నేను నిజంగా క్షమిస్తాడంటావా అంటే, ప్రియులారా, ఆ సందేహం ఏమీ లేకుండా ఒక మాట మీకు బైబిల్లో నుంచి ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనల్ని గతం తవ్వుతూ ఉంటుందండి. గతం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇదిగో నువ్వు ఇలాంటోడివి, నువ్వు ఎలాంటిదని, నువ్వు ఎలాంటోడివి, నువ్వు ఎలాంటోడివి, ఇలా చేసావు, అలా చేసావు, ఇలా చేసావు. మనుషులు మనల్ని ఎత్తి చూపిస్తారు, మనం ఎలాంటి వాళ్ళం అని చెప్పేసి. మనుషులు అనేక రకాలుగా ఎత్తి పొడుస్తూ ఉంటారు. నువ్వు ఎలాంటి దానివి, నువ్వు ఎలాంటి వాడివని మనుషులు మనల్ని రకరకాలుగా అంటూ ఉంటారండి. అది తోబుట్టులు అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఆప్తులు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు, ఒక మనిషి, వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఒక మనిషి మనం చేసినటువంటివన్నీ కూడా మన కళ్ళ ముందు మళ్ళీ పెట్టి వాటిని పదే పదే త్రవ్వి మన యొక్క లైఫ్ మీద మనకు ఒక అసహనం వచ్చేలా చేస్తూ ఉంటారు మనుషులైతే. కానీ దేవుని యొక్క వాక్యము కనుక మనం ధ్యానించినట్లయితే ప్రియులారా, కొన్ని మాటలు నిజంగా మనకి అసలు గుర్తే రానివ్వకుండా ఆ సాతానుడు చాలా చక్కగా వాడి ఒక ప్రణాళిక వేసుకొని వెళ్తూ ఉంటాడు. అందులో ఒకటి మనం చూద్దాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడ నొల్లని ప్రజల వైపు, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడ నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఏమండి, దేవుడు మనం ఎప్పుడు మారతామా? మనలో మార్పు ఎప్పుడు కలుగుతుందా? ఏమండి, మన అనేక మాటలు మనం చూస్తే ప్రకటన గ్రంథంలో కూడా మనకు తెలిసినటువంటి మాట, ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా ఆ మాట మనం ఎక్కువగా ధ్యానిస్తున్నాం. అది ఈవినింగ్ ప్రేయర్స్లో కానివ్వండి, మార్నింగ్ ప్రేయర్స్లో కానీ. అదేంటంటే, మారు మనసు పొందుటకు 2:21 మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. చూసారా, మనం పాపం చేసిన వెంటనే మనల్ని వెంటనే చంపకుండా, వెంటనే శిక్షించకుండా ఆయన చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయన ప్రేమ, ఆయన చూపిస్తున్న ప్రేమ ఏంటంటే, మారు మనసు పొందటానికి నేను దానికి సమయం ఇచ్చి తిని. మనకి దేవుడు సమయాన్ని ఇచ్చారండి. మరి మనం చేయాల్సింది ఏంటి? ఇంతకీ అనగానే మనం ఒక పని చేయాలండి. ఎప్పుడైతే మనం చేసింది పాపం అని మనకు అర్థమవుతుందో, ఎప్పుడైతే మనం చేసింది దోషం అని మనకు అర్థమవుతుందో, మనం చేసింది దేవుని యొక్క చిత్తానికి విరుద్ధమైందని మనకు అర్థమైందో, అప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? పోస్ట్ పోన్ చేయకుండా నేడు అనే సమయం ఉండగానే మనం చేయాల్సింది ఏంటంటే, సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం మనం చూస్తే 13వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది ప్రియులారా. అది మనం చాలా ఇమీడియట్గా, అది వెంటనే మనం చేయాలి. దానికి సమయం తీసుకోకూడదు, దానికి ఇయర్స్ తీసుకోకూడదు, దానికి మంత్స్ తీసుకోకూడదు. దానికి 13వ వచనం మనం చూస్తే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అందులో సమస్య లేదు. మనం గనక ఆ అతిక్రమాన్ని దాచుకొని దాన్ని కవర్ చేసుకొని మనం నీతిమంతులని మనం సిద్ధపరచుకుంటూ, కనపరుచుకుంటూ, మనమే గొప్ప చేసుకుంటూ, మనమే ఆకాశానికి ఎత్తేసుకుంటూ, మనమే నీతిమంతులుగా, నిర్దోషులుగా ఒక బ్రాండ్ వేసుకుంటూ వెళ్ళిపోతా కాదండి. నువ్వు చేసింది పొరపాటు అని దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు, నీతో సూటిగా దేవుడు చెప్తున్నప్పుడు దాన్ని దాచిపెట్టకూడదు. ఇంకా దానికి పెయింట్ వేయకూడదు, దానికి మళ్ళీ సున్నం కొట్టకూడదు. అది సమాధి, దాని ద్వారా నష్టం కలుగుతుంది అని నీకు దేవుడు తెలియజేసినప్పుడు ప్రియులారా, మనం దానికి అందమైనటువంటి అబద్ధంగా దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. అది అతిక్రమం. దాన్ని నువ్వు ఎంత అందంగా మార్చినా అది అతిక్రమంగానే కనుక పరిగణించబడుతుంది. వర్ధిల్లము మనం ఇంకా. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. తర్వాత మీరు చూస్తే వాటిని ఒప్పుకొని, చక్కగా ఉందండి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అది ఎంత ఘోరమైనదైనా, ఎంత ప్రమాదకరమైనదైనా, ఎంత అసహ్యమైనదైనా, ఎంత నీచమైనదైనా కానీ వెంటనే తండ్రి సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభువా, నేను చేసింది పొరపాటయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా అని ఒప్పుకోమని చెప్తున్నారా? ఒప్పుకొని విడిచిపెట్టమని చెప్తున్నారా? ఏమండి, ఒప్పుకొని విడిచిపెట్టమని చెప్తున్నారు.
నీ యొక్క మార్పు, నీలో మార్పు కలగటానికి ఆయన దినమంతయు చేతులు చాపి ఎదురు చూస్తున్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అయితే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? వెంటనే ఆయన సన్నిధిలోకి వచ్చి మోకరిల్లి, అయ్యా నేను చేసినటువంటి పొరపాటుని దయతో క్షమించయ్యా అని ఒప్పుకొని, ఇక నేను దాని వైపే చూడనయ్యా, దాన్ని ఛాయను కూడా నేను వెళ్ళనయ్యా, దానికి సంబంధించినటువంటి మూలాలన్నీ ఈరోజే ఇప్పుడే తండ్రి నేను విడిచిపెడుతున్నానయ్యా అని నువ్వు గనక దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి నువ్వు చేసిన పొరపాటుని అక్కడే ఆ క్షణమందే విడిచిపెట్టినట్లయితే గనక కనికరం పొందుతావు, క్షమాపణ పొందుతావు, దేవుని యొక్క చిత్తంలో అంగీకరించబడతావు. మరొక మాట మనం చూస్తే, అంటే దాని అర్థం పాపం చేసి ప్రార్థన చేయటం కాదండి. అలాంటి ప్రార్థన దేవుడు ఆలకింపరని మనకి యోహాను సువార్త 9:31 మనకు కనబడుతుంది. దేవుడు పాపులమని ఆలకించరు. ఆ పాపాన్ని విడిచిపెట్టిన వ్యక్తిగా నువ్వు ఉంటే కనుక, ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటే కాదు, విడిచిపెట్టాలంతే, విడిచిపెట్టాలి. ఇక నువ్వు ఇంకా దాని గురించి నో డిస్కషన్స్, నో కాంప్రమైజ్. మనం ఇంకా అది దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైనది, దేవుని యొక్క ఇష్టానికి నచ్చనిది, దేవునికి ఆయాసకరమైనది, దేవుని యొక్క చిత్తానికి ప్రతికూలమైనది మనకు అర్థమైన తర్వాత ప్రియులారా దానికి సంబంధించిన దరిదాపులు కదా, దాని యొక్క పొలిమేరలకు కూడా మనం వెళ్ళకూడదు. దాని నుంచి పారిపోవాలి, ఆ పాపము నుంచి మనం పారిపోవాలి, విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టి కనుక ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే, తండ్రి నేను చేసినటువంటి పాపాన్ని క్షమించయ్యని నువ్వు విడిచిపెట్టగలిగితే కనుక తప్పకుండా కనికరం పొందుతావు. మరొక మాట మనం చూస్తే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయంలో మరి దేవుని యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందో కూడా మనం చూస్తే, ఎప్పుడు పాపము చేసి ప్రార్థన చేసినప్పుడు కాదండోయ్, పాపము చేసి ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే కనుక, మనం కనుక పాపము చేసి ఆ పాపాన్ని విడిచిపెట్టగలిగితే కనుక మళ్ళీ రిపీట్ చేయకూడదు మన లైఫ్లో, ఇంకా దాని గురించి రిపీట్ చేయకుండా మనం ఉండగలిగితే కనుక 8వ అధ్యాయము 12వ వచనం కనుక మనం చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మనమే గనక మన అతిక్రమములను, మన దోషములను, మన పాపములను ఆయన సన్నిధిలో విడిచిపెట్టగలిగితే, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయండి. అబద్ధం ఆడి తండ్రి క్షమించయ్యా అనడం, మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ అబద్ధం ఆడి తండ్రి క్షమించయ్యా అనడం, మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ అబద్ధం ఆడి తండ్రి క్షమించయ్యా అనడం, ఇదేమన్నా దొంగ పోలీస్ ఆట అనుకున్నారా? కాదండి. అబద్ధం ఆడియవు, అది అబద్ధం, పాపం అని నీకు అర్థమవుతుంది, అర్థమయ్యింది, వెంటనే ఆ స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఇంకా అది ఏ విషయమైనా కానివ్వండి, అది ఎలాంటి విషయమైనా కానివ్వండి, ఇక నువ్వు దాని జోలికి కూడా పోకూడదు, ఇక మనం దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెడితే కనుక దేవుడు తప్పకుండా క్షమించి, మనం చేసినటువంటి దాని విషయంలో మనల్ని క్షమించి మనకు పాప క్షమాపణ కలుగజేసి ఆయన అంటున్నారు, నేను ఇక దాని గురించి ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను. బ్రదర్ నిన్ను విడిచిపెట్టాను బ్రదర్, అయినా కానీ నాకు గుర్తొస్తున్నాయి బ్రదర్ అంటే కనుక ఇక్కడ 2 కారణాలు ఉన్నాయండి. మొట్టమొదటి కారణం ఏంటంటే, మనం విడిచిపెట్టాము కానీ మనం బ్రతికే వాతావరణం. 2 కారణాలండి. మనం విడిచిపెట్టినప్పటికీ మనల్ని అవి వెంటాడుతుంటే కనుక, మనల్ని వేధిస్తుంటే కనుక 2 కారణాలు మనం గుర్తుంచుకోవాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అవేంటంటే, ఒకటి మనం ఉన్నటువంటి వాతావరణము, మనం ఉన్నటువంటి పరిస్థితులు అనేవి ఇంకను అలాంటి పాపభరితమైన పరిస్థితుల్లోనే మనం ఉంటే, ఇంకను అలాంటి పాపాన్ని ప్రేరేపించే పరిస్థితుల్లోనే మనం ఉంటే గనక అస్సలు ఇంకా ఉపయోగమే ఉండదండి. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఆ పరిస్థితుల్లో మనం బ్రతకూడదండి. అలాంటి మనల్ని పాపాన్ని ప్రేరేపించి అలాంటి పరిస్థితుల్లో బ్రతకూడదు. మరి ముఖ్యంగా అలాంటి వారితోటి మనం అసలు స్నేహం చేయకూడదండి. మనల్ని ఎవరైతే పాపంలో బ్రతకటానికి, పాపాన్ని ప్రేరేపించడానికి మనల్ని ఎవరైతే మనకి సహకారులుగా నిలబడుతున్నారు, అలాంటి సహకారుల్ని వీలైనంత త్వరగా మనం వదిలించుకొని దేవుని చిత్త ప్రకారంగా బ్రతికే మంచి సహవాసంలోకి మనం రావాలి. అందుకే 1 కీర్తనలో మనం చూడొచ్చండి, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున
కూర్చుండక, అసలు అపహాసకులు కూర్చుండే చోటు కూడా మనల్ని కూర్చోవద్దు అంటున్నారంటే, మనం అలాంటి ప్రాంతంలో మనం బ్రతుకుతూ ఉన్నామంటే కనుక మనం తప్పకుండా మోసపోతామండి, తప్పకుండా మనం దెబ్బతింటామండి. మనమైతే మందు మానేసామండి, కానీ వెళ్ళి రెస్టారెంట్లో కూర్చొని బైబిల్ చదువుకుంటే ఎలాగండి? మనమైతే తాగుడు మానేసాం, మద్యపానాన్ని విడిచిపెట్టాం, కానీ మద్యపానం చేసే వాళ్ళ దగ్గర కూర్చొని బైబిల్ చదువుకుంటే అది మన స్నేహితులు కానీ, చుట్టుపక్కల పరిస్థితులు కానీ మనం చేసినటువంటి అవన్నీ గుర్తుకొచ్చేలా చేసి అగైన్ మళ్ళీ మనం పాపంలో పడిపోవడానికి అవకాశాలు ఉంటాయండి. మనమైతే వ్యభిచారాన్ని విడిచిపెట్టామండి, కానీ మూవీస్ చూస్తూ ఉంటే వాటికి సంబంధించిన ఆలోచనలు రావంటారా? మనమైతే వ్యభిచారాన్ని విడిచిపెట్టామండి, కానీ వేరే వేరే వెబ్సైట్స్ చూస్తూ ఉంటే మనకు అలాంటి ఆలోచనలు రావంటారా? నువ్వు విడిచిపెట్టాలి, ఇంకా అలాంటి వాతావరణంలోకి మనం వెళ్ళకూడదు, ఇంకా అలాంటి వాతావరణంలోకి వెళ్ళకూడదు. వాతావరణంలోకి వెళ్ళిపోయామంటే కనుక ప్రియులారా, మళ్ళీ మనం వాటిలోకి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 99.9% మళ్ళీ మన పాపంలోకి పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. 99.9% పడిపోతామండి. అక్కడ మనం కొంతమంది ప్రేరేపిస్తారు, ఎరా నీ దేవుడు నమ్మకమైనటువంటి వాడు కాదా, నువ్వు నిజమైన క్రిస్టియన్ కాదా, మరి రా నుంచో మా దగ్గర ఉండు, ఏమైంది నీ పని నువ్వు చేసుకుని నా పని నేను చేసుకుంటా. కొంతమంది చెల్లెమ్మలు కూడా ఇక్కడే పొరపాటు పడుతూ ఉంటారండి. నేనైతే నీ ప్రేయర్స్కి ఎలాంటి ఇబ్బంది కలగజేయనమ్మా, ఇదిగో నువ్వు ఎలాంటి ప్రార్థనలకైనా వెళ్ళు, కానీ నువ్వు నాకు కావాలి, నీ సపోర్ట్ నాకు కావాలి, నీ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే కనుక నీ సపోర్ట్ నాకు కావాలి, మన ఇద్దరం వివాహం చేసుకుందాం, నేను నాకు ఇష్టమైనటువంటి వారసే నేను వెళ్తూ ఉంటాను, నువ్వు మాత్రం నీ దేవుని నువ్వే ఆరాధించుకో, నీ దేవుడికి నేను ఎలాంటి ఇబ్బంది చెప్పను, మా ఇంట్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అంటారండి. పిల్లరా ఆలోచించండి, కుటుంబం అంతా కలిసి ఆరాధన చేస్తే కుటుంబానికి మేలుకరంగా దీవెనకరంగా ఉంటుంది, కానీ ఒకరొక దిక్కున వెళ్తూ ఉంటే ఎలా దేవునికి మహిమకరంగా ఉంటుందండి? మనం ఎలాంటి వాళ్ళం అంటే, నాకైతే ఇబ్బంది చెప్పట్లేదండి, అతనంటే నాకు ఇష్టం అండి, అందుకే నేను ఒప్పేసుకుంటానండి అంటూ ఉంటారండి. కాదండి, అసలు మనం అలాంటి సహవాసాల్లోకి మనం వెళ్ళకూడదండి. విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు ఎలా, మనం ఎలా పొత్తు పెడుతున్నాం ఇంతకీ? కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనల్ని పాపాలకు ప్రేరేపించే పరిస్థితుల్లోకి తెలిసి మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. అది మొట్టమొదటిది ప్రియులారా. అప్పుడు గతం మనకి గుర్తుకు రాకుండా దేవుని యొక్క చిత్త ప్రకారం నడుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సక్సెస్ రేట్ ఇంకా పెరగాలంటే, మనం ఇంకా గొప్పగా అసలు పాపానికి సంబంధించినటువంటి ఛాయల్లోకి మనం వెళ్ళకుండా మనం నిరంతరం దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడుచుకోవాలంటే, మరి మొదటలో అప్పటి కాలంలో ఉన్నటువంటి విశ్వాసులు మనకు ఒక మాదిరి ఉంచిపోయారు. అదేంటో మనం చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యాలు మనం చూస్తే 2వ అధ్యాయాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయాన్ని కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే 42వ వచనం మనం చూద్దాం. 42వ వచనం మనం చూస్తే, వీరు అపోస్తులుల బోధ యందును, చూసారా చక్కగా ఉందో, వీరు అపోస్తులుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అంటే రెండవది, ఆ వాతావరణాన్ని మనం విడిచిపెట్టినా మనమే కనుక ఒంటరిగా ఉంటే అది ఇంకా ప్రమాదకరమైంది. మనం ఒంటరిగా ఉండకూడదు. మరి ఏం చేయాలి? ఎందుకంటే ఒక ఎన్విరాన్మెంట్ని, ఒక వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. మనం క్రియేట్ చేసుకోలేని పరిస్థితుల్లో కనుక మనం ఉంటే కనుక మనం అటువంటి పరిస్థితులకు ఎలా దగ్గరికి వెళ్ళి మన లైఫ్ని లీడ్ చేసుకోవాలి. ఆ పరిస్థితులు ఎలా ఉండాలయ్యా అంటే, నెంబర్ 1, మనం నిద్ర లేచిన దగ్గర నుంచి మనల్ని బోధలో నడిపించే వాతావరణం అయి ఉండాలి, లేదా మనం బోధలో నడిచే వాతావరణం అయి ఉండాలి. అపోస్తుల బోధ అనగా దేవుని చిత్త ప్రకారమైనటువంటి బోధలో మనం ఉండాలి. రెండవది సహవాసము, అనగా దేవుని పిల్లలతో ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉండాలి. ఒక అరగంట, గంట, 2 గంటలు కూడా కాదండి, ఎల్లప్పుడూ ఆయన పిల్లలతోటి, అనగా ఆయన చిత్త ప్రకారం నడుచుకునే పిల్లలతోటి, చిత్త ప్రకారం నడిపించే పిల్లలతో సహవాసంలో ఉండాలి. తర్వాత ప్రార్థన చేయటంలో ఉండాలి. తర్వాత ప్రభు యొక్క బల్లారాధనలో కూడా నిరంతరం పార్టిసిపేట్ చేయగలగాలి. మనం కనుక ఈ 4 విషయాలు ఉన్న పరిస్థితుల్లో మనం ఉంటూ, ఆ పరిస్థితులు మనం క్రియేట్ చేసుకున్నా పర్లేదు, అలాంటి పరిస్థితులు ఉన్న ప్రాంతంలో మనం ఉన్నా పర్లేదు, అటువంటి పరిస్థితుల్లో మనం ఉండగలిగితే ప్రియులారా, తప్పకుండా మనం ఇదిగో వాక్యానుసారంగా నడుచుకుంటూ వాక్యానికి విరుద్ధమైన విషయాలని మనకు తెలియకుండానే మనం పోగొట్టుకొని ప్రభువులో బలపడతామండి.
వాక్యానుసారమైన విషయాల్లో ఎదుగుచ్చు, వాక్యానికి విరుద్ధమైన విషయాలు మనకు తెలియకుండా మనమే పోగొట్టుకొని ఆయన చిత్త ప్రకారం మనం బ్రతుకుతాం కనుక, ఆ గతాన్ని మనం మర్చిపోవాలంటే కనుక, ఆ గతాన్ని మనం విడిచిపెట్టాలంటే కనుక ఈ 2 పనులు మనం చేయాలి. అలా మనం చేయగలిగినట్లయితే కనుక, ఈ 2 చేయటం కంటే ముందు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? అతిక్రమములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత మనం ఇదిగో ఈ 2 మనం చేయగలగాలి. ఎందుకంటే ఒకటి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును కనుక అలాంటి పరిస్థితులకు మనం వెళ్ళకూడదు. రెండవది దేవుడి యొక్క చిత్త ప్రకారం నడిపించే ఆ పరిస్థితుల్లో మనం ఉంటే కనుక తప్పకుండా గతాన్ని మనం మర్చిపోతామండి. దేవుని యొక్క ఆలోచన మనం నడుస్తాము, అనేక మందిని నడిపిస్తాము. ఈ మాటలు మీ అందరికీ చక్కగా అర్థమయ్యాయని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ప్రార్థన చేసుకునే ఒక సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, అనేకమైన విషయాలను మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. తండ్రి మీ యొక్క మాటలు ధ్యానించడానికి, మీ కృపలో బలపడటానికి తండ్రి సహాయం చేశారు, నడిపించారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాము దేవా. తండ్రి మీ కృపలో బలపరచండి, ఆదరించండి, దీవించండి, నడిపించండి తండ్రి. మీ యొక్క నామానికి మహిమకరంగా తండ్రి ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో తండ్రి మేము బలపడుతూ ఎదుగుచు మా తండ్రి మీ యొక్క చిత్త ప్రకారం ఎదుగుటకు మాకు సహాయం చేయండి తండ్రి. మీ కృపలో బలపరచండి, ఆదరించండి, దీవించండి తండ్రి. ప్రభువా మీ యొక్క నామ మహిమార్థమే తండ్రి మేము ఇంకనూ గొప్పవారిగా మా తండ్రి పరిశుద్ధతలో మా తండ్రి మేము బ్రతుకుచ్చు, అనేక మందిని బ్రతికించుట మాకు సహాయం చేయండి తండ్రి. ప్రభువా ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో కృంగిన వారందరి నిమిత్తం మరొకసారి ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ చిత్తమైతే ప్రభువా కృంగిన వారి హృదయాలను మా తండ్రి మీ చిత్త ప్రకారంగా బలపరచండి, నడిపించండి, సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ పరిచర్యలో మా తండ్రి పాలిభాగస్తులు అవుతున్న ప్రతి ఒక్కరిని మా తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ కృపలో ప్రభువా బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా మీ యొక్క నామానికి మహిమకరంగా తండ్రి ప్రతి ఒక్కరూ కూడా మా తండ్రి నడుచుకుంటూ అనేక మందిని మా తండ్రి నడిపిస్తూ ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి తండ్రి. ప్రభువా నా ఆరోగ్యాన్ని, స్మైలింగ్ ఆరోగ్యాన్ని మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా ఈ దేని సేవకుడైన నాకు తండ్రి మంచి జ్ఞానాన్ని దయచేయండి. వేగంగా మా తండ్రి అనేక మందిని మా తండ్రి మీ యొక్క ఆలోచన నడిపించే శక్తిని మా తండ్రి కృపను నా ఇంట్లో ఉంచుని నడిపించండి తండ్రి. దేవా సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ తండ్రి ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ యొక్క ప్రార్థనను అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.